ముందుగా శరత్ గారు, సార్ సో ఏమని చెప్తారు? మనం ఈ వాదన విచారణ పీసీ ఘోష్ కమిషన్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మీరు నేను విప్రకాష్ గారు చాలా విస్తృతంగా చర్చించాం. బట్ ఇంత ఎక్సర్సైజ్ ఒక 1.5 year పాటు చేసిన ఎక్సర్సైజ్ అంతా కూడా ఇప్పుడు వేస్ట్ అయిపోయినట్టు కదా సార్. మీరు గతంలో నేను మీ ఛానల్లో మాట్లాడిన దానికి మీరు పునరావృతం చేసి చూసుకుంటే నేను ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పిన, దాదాపు ఒక 5-6 నెలల క్రితమే మన చర్చలో ఇది పీసీ ఘోష్ హెస్ నాట్ ఫాలోడ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఇన్ ట్రూ స్పిరిట్, 8B ఈజ్ వయలేటెడ్. తర్వాత అతని ఎందుకైనా సుప్రీంకోర్టు జస్టిస్ గా పనిచేసి 8Bని ఎందుకు ఫాలో కాలేదు? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ను ఫాలో అయ్యి ఉంటే ఓన్లీ టెక్నికాలిటీ కదా, వేరే కారణం కాకుండా వాళ్ళకు జవాబు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదన్న కారణంగానే కొట్టేసింది కదా. అంటే ఒకటి ఇట్లా కూడా అయి ఉండొచ్చు, కమిషన్ ని ముఖ్యమంత్రి పదే పదే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు, తొందర పెట్టుండొచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ వైపే మీరు రిపోర్ట్ ఇవ్వు అని ప్రెషర్ పెట్టుండొచ్చు. మొత్తానికి ఎన్ని జరిగినాయి తెర వెనుక జరిగే విషయాలు సుప్రీంకోర్టు జడ్జిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, చేయబడతారా? రిటైర్డ్ జడ్జి అండి అతను. హీఈస్ నాట్ ఏ సుప్రీం మీరే నాతో అన్నారు సుప్రీంకోర్టు ఎవరు మేనేజ్ చేయలేరు పీసీ ఘోష్ ను, చాలా ఆయన ఎగ్జాక్ట్లీ అందుకే ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్ గా కరప్షన్ జరిగింది అనే యాంగిల్లో మాట్లాడలేదు. ఏమన్నాడు, ది ఎంటైర్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఓన్లీ సేస్ that there are certain procedural irregularities. The Honorable Chief Minister would have had wide consultation. He would have paid heed to certain advices that have been given to him. అట్లాంటి విషయాలు చెప్పినాడు తప్ప కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడో లేదా కేసీఆర్ లంచాలు తీసుకున్నాడో అనేటువంటి మాటలు మాట్లాడలేదు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ స్లర్ ఆన్ ది ఇమేజ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. ఫస్ట్ పాయింట్, బీ దట్ యాజ్ ఇట్ మే, కేసీఆర్ కరప్షన్ చేసినాడని అనుకుందాం. అయినా సరే అండర్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ he should have been put on notice when so many people have been examined and so many people have expressed their views against all these persons. They would have been put on notice. ముందే కమిషన్ కంటే యాక్చువల్లీ అంటే చాలా కమిషన్లను చూసిన, జస్టిస్ శ్రీరాములు కమిషన్ నుంచి గంగాధరరావు కమిషన్ ఇవన్నీ కవర్ చేసిన వ్యక్తి అని మీకు చెప్తున్నాను. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ లో ఏం చేస్తారంటే, ఆఫ్టర్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ హావ్ బీన్ గివెన్ టు ది కమిషన్ ఏం చేస్తుంది, వాళ్ళ ఓన్ గా ఫస్ట్ ఒక భావనకు వస్తారు, ఒక ప్రిలిమినరీ వ్యూ తీసుకుంటారు. ఏమని, ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారంగా ఇంతమంది వ్యక్తుల మీద వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ను మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటది అని గ్రహించి వాళ్ళు ముందే ఒక పత్రికా ప్రకటన ఇస్తారు. ఏమని, సో అండ్ సో కమిషన్ ఈజ్ అపాయింటెడ్ బై GOMS నెంబర్ సో అండ్ సో, ది కమిషన్ హెస్ బీన్ గివెన్, దీస్ ఆర్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ టు గెట్ ఇన్ టు ది ఇష్యూ లైక్ దిస్, అది ఇది అని చెప్పి వాళ్లలో ఇంతమంది వ్యక్తుల మీద మాకు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటది. We may summon them or they may also voluntarily appear before the commission to protect their own interests. The commission would certainly get into all that అని ఇస్తుంది. తర్వాత ఇండివిజువల్ గా కూడా వాళ్ళకు నోటీస్ ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన మొదట్లోనే వాళ్ళ అడ్వకేట్లను పెట్టుకొని రోజు కమిషన్ లో ఏం జరుగుతుందో చూసి ఎప్పుడైతే వాళ్ళకు వ్యతిరేకంగా వస్తుందో అప్పుడు దే షుడ్ ఫైల్ అన్ అప్లికేషన్ ఆర్ దే షుడ్ మేక్ అన్ ఓరల్ రిక్వెస్ట్. ఏమని, ఇగో మాకు వ్యతిరేకంగా ఫలానా అధికారి చెప్పినాడు, అసలు యాక్చువల్లీ ఆయన చెప్పినట్టే మేము విన్నాము, ఆయనే మా చీఫ్ ఇంజనీరు, ఆయనే మా మీద ఇప్పుడు నెట్టేసేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఇది తప్పు అని చెప్పి మాకు ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతారు. అట్లా అతను మొదట నేను ఏం చేయదలుచుకున్నాను అనే స్టాపులు ఏది పెట్టలే, పళ్ళెరంలో ఇవి ఉంటదని చెప్తే కదా ఎదుటి వ్యక్తికి కమిషన్ ముందు అపియర్ అయ్యి తమ వాదన వినిపించుకునే అవకాశం. సో కాబట్టి అక్కడ హీ బంగిల్డ్. అది ఆ విషయం మీకు మొదలే చెప్పాను. మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ జస్టిస్ పీసీ ఘోష్, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అది క్యాబినెట్ డెసిషన్ అనుకుందాం, లేదా క్యాబినెట్ అంతా అప్రూవ్ చేసింది అనుకుందాం. ఈ తెలుగుదేశం కల్చర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఎవరు చంద్రబాబు నాయుడు అయినా, కేసీఆర్ అయినా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళకి ఓన్లీ క్యాబినెట్ అనేది నామినల్. ఉట్టిగా వీళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ తర్వాత క్యాబినెట్ లో మినిస్టర్లు అందరూ అప్రూవల్ వేస్తారు. అంతే తప్ప ఇక్కడ డిస్కషన్, డిబేట్, వాడు చెప్తే వినడం, వీడి చెప్తే వినడం, ఇదంతా ఏది ఉండదు. బికాస్ ఐ హావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్. మీకు వాస్తవం చెప్తున్నాను, వీళ్ళ మాటే శిరోధార్యం క్యాబినెట్ లో. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ కాళేశ్వరం కమిషన్ తీసుకున్న చాలా నిర్ణయాలలో కేసీఆర్ ఏకపక్షంగానే తీసుకున్నాడు. కానీ అక్కడ చెప్పేవాడు ఎవడు? అదే ఇంకోటి ఏంటంటే, మనకు చంద్రబాబు నాయుడు కేసులో ఆల్రెడీ హైకోర్టు చెప్పింది,
These are all collective responsibility, even if it is taken by the chief minister himself as a chief minister. Having endorsed such a decisions, all the ministers are collectively responsible. You cannot accuse one person, nor you can proceed against one individual అని కూడా చెప్పినారు అనమాట. సో కమిషన్ ఆ తప్పులు చేసింది కాబట్టే హైకోర్టు వెరీ రైట్లీ సెడ్ ఆల్ దీస్ రిమార్క్స్ విచ్ హావ్ బీన్ మేడ్ అగైన్స్ దీస్ ఇండివిజువల్స్, ఎవరు కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, తర్వాత ఇంకా ఇతరుల రిలీఫ్ వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వానికి? ఎక్కడ కూడా సార్ ఇంత పెద్ద టెక్నికల్ ఆధారంగా క్లీన్ చిట్ అంటారా, ఓవరాల్ గా క్లీన్ చిట్ అంటారా? సార్ ఇప్పుడు మీరు ఎట్లా చచ్చిపోయినాడు సార్. మీరు కేసీఆర్ మీద లేదా హరీష్ రావు మీద పీసీ ఘోష్ కమిషన్ ఫైండింగ్స్ వేటి కూడా యూజ్ చేయకూడదు, అంతే కదా? ఇప్పుడు వాటి ఎఫెక్ట్ లేదు అని యూజ్ చేయడం అంటే ఏం చేస్తారు? ఇప్పుడు సిబిఐకి అప్పగించినాడు ఆల్రెడీ. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏదో పెద్ద గొప్ప స్మార్ట్ యాక్ట్ అన్నట్టుగా అక్కడ కూడా బుద్ధి లేని పనే చేసినాడు కదా. ఇప్పుడు ఇంతకాలము కమిషన్ పెట్టి, కమిషన్ యొక్క ఉద్దేశం ఏందండి? ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్, అంటే ఏం తప్పిదాలు జరిగినాయి, ఎవరు ఏ తప్పులు చేసినారు, ఏం జరిగింది అనే విషయాలు నిజ నిర్ధారణ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి వీళ్ళ మీద ఎవరెవరి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రొసీడ్ అవ్వాలా, అయితే ఇంకా అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ కింద ప్రొసీడ్ కావాలనేది ఇదే విధంగా తేల్చేవారు. ఇప్పుడు ఆ బేసిసే చచ్చిపోయింది కదా. ఇప్పుడు ఏమని పెడతారు? ఇప్పుడు సిబిఐ కూడా ఇట్ హాస్ బికమ్ వెరీ అన్ అప్పీల్ టాస్క్, ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఎందుకంటే ది వెరీ బేసిస్ ఈస్ గాన్. కమిషన్ హెస్ టచ్డ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ది కాళేశ్వరం స్కాండల్. ఇప్పుడు ఏముంది? ఏం మిగిలిందిగా? ఇది అంతా అసలు యాక్చువల్లీ ఆ రోజే బుద్ధి లేకుండా వ్యవహరించినారు తప్ప. ఇంకోటి ఏంటంటే సార్, మీరు విషయం గ్రహిస్తే నిజ నిర్ధారణ జరిగిన విధానం కానీ, లేకపోతే ఎంక్వైరీ కమిషన్స్ పెట్టడం కానీ, ఇది అక్కస్తో చేసిన పనులు తప్ప వాస్తవం ఏంది అని తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి ముఖ్యమంత్రి చేయలేదు. ప్రతి చోట కాళేశ్వరం విషయంలో రాజకీయాలే చేస్తూ వచ్చినాడు ప్రతి సందర్భంలో. ఇప్పుడు అతనికి ఏం కావాలా? కాళేశ్వరం కూళేశ్వరం అనేటువంటి ప్రచారం చేస్తూ ఇంకో 5 ఏళ్లు కాలక్షేపం చేయాలన్న ఆలోచన పోయినాడు తప్ప, మరి ప్రజాధనం ఇంత వృధా అయింది, దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే కరప్షన్ ఉంది, వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, వేరియస్ అదర్ థింగ్స్ ఆర్ దే. అందుకే నేను సిబిఐకి ఇచ్చిన అన్నాడు. ఈ తెలివిగలతనం మొదటే చేస్తుంటే అయిపోయింది కదా. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. సెవరల్ ఆర్గనైజేషన్స్ హావ్ లెంట్ మనీ, ఆన్ వాట్ బేసిస్ దే హావ్ లెంట్ మనీ అండ్ హౌ దే హావ్ బీన్ డన్. అసలు యాక్చువల్లీ ఇంజనీరింగ్ విధానంలో ఏమైనా లోపాలనయ్యా, నాణ్యతలో లోపాలనయ్యా, అవినీతి జరిగిందా, మొత్తం ఇదమిద్దంగా అంత సిబిఐకి అప్పుడే అప్పగించుంటే ఏం పోయేది? అప్పుడు ఒక రకంగా అంటే ఇదంతా ఏంటంటే ఒక ఐవాష్ వ్యవహారం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, ఆయన ఏ విషయాన్ని ఆలోచించి చేయడు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి. మొత్తం గంగలో పోసినట్టు అయింది కదా. ఇప్పుడు ఎంత డబ్బు దీనిలో కమిషన్ కదా డ్యూ ప్రొసీజర్ ఫాలో కావాల్సింది. ఈ కమిషన్ ఎందుకు పెట్టినాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ యొక్క అవసరం ఏమి ఏర్పడేది? ఇప్పుడు బిఫోర్ గవర్నమెంట్ కరెక్ట్ అని చెప్పింది కదా హైకోర్టు. కాదండి చట్టబద్ధమే ఉంది కదా సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మాటలు మారిస్తే లాభం లేదండి. ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి అప్పగించాలా అని చెప్పి మాట్లాడింది ఆయన కదా. మీరు నేను అడగలేదు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని. అందరూ అడిగినారు, ప్రతిపక్షాలు అడిగినాయి. అదొక ఏటీఎం లాగా పనిచేసింది అన్నారు. ఎవ్రీబడి వ్యూడ్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ స్కాండల్. మరి స్కాండల్ ను అన్ఎర్త్ చేయడానికి రిటైర్డ్ జడ్జి ఏం చేస్తాడండి? అవినీతి జరిగితే అవినీతిని బయటకు తీసుకురావడానికి క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎందుకు? ఇది అంతా ఇప్పుడు ఎట్లుంటుందంటే తన ఆలోచన రాహిత్యాన్ని, తనకు అర్థం కాని పనులను, తాను బుద్ధి లేకుండా చేసిన పనులను ముఖ్యమంత్రి ఇప్పుడు కప్పించుకోలేకపోతున్నాడు. మీరు ఒక్కసారి ఒక ప్రశ్న అడిగాడు సార్, మన తరఫున అంటే ప్రజల తరఫున ఒక ప్రశ్న ఇద్దాం మనం. ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ మీద ఎంత ఖర్చు అయింది? ఎవరు డబ్బులు పెట్టుకున్నారు? ఆయనకి ఇక్కడ ఒక పెద్ద ఆఫీసు, కథ, కార్ఖానా. ఆయన వచ్చినప్పుడల్లా ఆయనకు క్యాబినెట్ మంత్రి లాంటి ఇది, ఆయన ప్రాజెక్టులు తిరిగినాడు, అన్ని ప్రదేశాలు తిరిగినాడు. ఇదంతా వృధా ఎక్స్పెండిచరే కదా. మరి ఆయన కూడా సుప్రీంకోర్టు జడ్జి అయ్యి ఉండి ఇంత మినిమం పరిజ్ఞానం ఎట్లా లేకుండా పోయింది అని అది కూడా అర్థం కాలేదు. ఇప్పుడు మాకు వీళ్ళెవరికి తెలిసినా తెలియకుండా జస్టిస్ పిసి ఘోష్ వాజ్ అవర్ చీఫ్ జస్టిస్ ఇన్ తెలంగాణ హైకోర్టు. ఐ హావ్ అపియర్డ్ బిఫోర్ హిమ్ ఇన్ సెవరల్ మ్యాటర్స్. అతని ఇంటిగ్రిటీ మీద మనం ఎప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. కాకపోతే నేను మీకు మొదటే చెప్పినాను, ఏమైనా ఆయన చాలా తొందరపాటు మనిషి, అసలు వినడండి, ఆయనకు ఓపిక తక్కువ అండి అని చెప్పినా. మీరు కావాలంటే పాత వీడియోలు మీరు తీసి చూసుకోండి, మీ జీటీవీలోనే చెప్పిన. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజలను వంచినట్టే కదా. ఒక రకంగా
వాళ్ళు ఇద్దరు, అవినీతి చేసిన వాడు హ్యాపీగా వెళ్ళిపోయినాడు, అవినీతి ఆరోపణలు చేసినాడు స్కాట్ ఫ్రీ పోతున్నాడు కదా. ఇందులో ప్రజలకు ఏం ఒరిగిందండి? ఇది ఒక రకంగా అంటే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలా. ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారంగా వ్యవహారాలు చేసేది ఉండే. ఓకే ప్రకాష్ గారు,